నమస్తే. కోయంబత్తూరులో ఒక అమానుష ఘటన జరిగిందండి. ఈ వీడియోలో ప్లే చేస్తున్న పోలీస్ లేడీ నేమ్ వచ్చేసి ఐజీ రమ్య గారు. ఒక మర్డర్ కేసు విషయంలో ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. ఒక సెన్సిటివ్ మ్యాటర్ ప్రెస్ మీట్ కి చెప్పేటప్పుడు వీళ్ళ ప్రవర్తన చూడండి. నవ్వుకుంటూ, సిగ్గుపడుకుంటూ, గోర్లు కొరుక్కుంటూ, చుట్టుపక్కల ఉన్న పోలీసులతో టైంపాస్ చేసుకుంటూ మురిసిపోతున్నారు అనమాట. సో ఈ వీడియో అనేది బాగా వైరల్ అవ్వడంతో పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి గల రీజన్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఒక 10 సంవత్సరాల చిన్నారిని ఇద్దరు కామాంధులు మాయమాటలు చెప్పి నమ్మించి బైక్ పై తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి, రేప్ చేసి, మర్డర్ చేసి, చంపేసి ఒక చెరువు పక్కన పడేశారు. ఇంకా మొత్తానికైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ ఉండడంతో 24 గంటల్లోనే ఆ ఇద్దరిని కూడా పట్టుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో అక్కడ జరిగిన సెన్సిటివ్ మ్యాటర్ని మీడియాకి, ప్రజలకి ఒక పొలైట్గా చెప్పడం మానేసి వింత ప్రవర్తన. అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో నాకు తెలియదు, కానీ అదే వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలకు కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇలాగే నవ్వుకుంటూ మాట్లాడతారా? మొత్తానికైతే తమిళనాడు గవర్నమెంట్ అనేది వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఒక సిగ్గుచెట్టు విషయం అండి, మన దేశంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగి అత్యాచారానికి గురై చనిపోతే ఆ సెన్సిటివ్ మ్యాటర్ అని వీళ్ళకి జోకుగా అయిపోయింది. సో మీకు తెలియాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. జై హింద్.